పాలు, వ్యర్థమైనటువంటి అనుభవాలు, కానీ కుటుంబాల్లో క్షేమము లేనటువంటి పరిస్థితి. కారణం ఏంటో చెప్పనా? నీవు ప్రార్థన చేయలేకపోతున్నావు. నీ కుటుంబంలో నీ వంతు నీవు కన్నీరు కార్చి ఉపవాసం ఉండి కన్నీరు కార్చి రోధించలేకపోతున్నావు. బాధపడుతున్నావు. అయ్యో, ఎందుకు నా బిడ్డలకి ఇలా జరిగింది, ఎందుకు ఈ కుటుంబంలో ఎలా జరిగింది, ఎందుకు ఈ బిడ్డ ఎలా అయ్యాడు, ఎందుకు ఈ కుటుంబం ఎలా అయింది. బాధపడడం ముఖ్యం కాదండి, ప్రార్థన చేయడమే ముఖ్యం. సానుభూతి చూపించడం ముఖ్యం కాదు, కన్నీరు కార్చి ప్రార్థన చేయడం ముఖ్యం. ప్రార్థన చేయడం నేర్చుకో. యోవేలు ప్రవచన గ్రంథంలో ఏం రాయబడిందో తెలుసిన? అపజయాలు. ఏ పంట వేస్తుండే ఆ పంటలు పురుగులు వచ్చి తినేస్తున్నాయి.